మెదక్ జిల్లా ఔరంగాబాద్లో అయితే దారుణం చోటు చేసుకుంది. ఒక కసాయి కొడుకు తండ్రి 2000 కోసం నాలుక కోయడం జరిగింది అతి కిరాతకంగా కొడవలతో. ఒకసారి అర్థం చేసుకోండి, ఈ సమాజం ఏమైపోతుందో, ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు కొడుకుల్ని పెంచట్లేదు, బిడ్డల్ని పెంచలేదు, ఒక మృత్యువుని పెంచుకున్నట్లు అయిపోతుంది పరిస్థితి. మనం జీడిమెట్లలో చూసాము, ఒక కన్న తల్లిని ప్రేమ కోసం చంపేయడం జరిగింది. అంతకుముందు పదవి కోసం కన్న తండ్రిని చంపడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చిన ఘటన ఏంటంటే 2000 కోసం కన్న తండ్రిని నాలుక కోసాడు అతి కిరాతకంగా. అసలు ఏం జరిగిందని వివరాల్లోకి వెళ్తే, సంతోష్, నేను ఎందుకు ఈ మాట ఇంత హార్ష్గా మాట్లాడుతున్నానంటే వాడు చేసిన పని అలాంటిది. 2000 కోసం కన్న తండ్రి నాలుక కోస్తారు ఎవరైనా? సో అయితే 2000 రైతు భరోసా పడింది, రైతులకు రైతు భరోసా పడుతుంది కదా. సో దానికి 6000 అయితే పట్టడం జరిగింది. మెదక్ జిల్లాలో ఆయనకి ఒక ఎకరం భూమి ఉంది, దానికి సంబంధించి ఒక 6000 అయితే డబ్బులు పడ్డాయి. 6000 పడిన తర్వాత కొడుక్కి 4000 ఇచ్చాడు ఖర్చులకి ఉంచుకోమని. ఈ 2000 కూడా తన హాస్పిటల్ ఖర్చులకి, పాపం వయసు అయిపోయింది, వృద్ధాప్యుడు, హాస్పిటల్లో చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, తనకి ఏదో ఒకటి తినాలనిపించిన దానికి దాచిపెట్టుకున్నాడు ఒక 2000. ఆ 2000 నాకు ఇస్తావా ఇవ్వా అని గొడవ. తండ్రి చెప్పడం జరిగింది, ఈ 2000 నా హాస్పిటల్ ఖర్చుకి నేను వాడుకుంటున్నాను, నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పినా కూడా వినకుండా ఆ 2000 నాకు ఇస్తావా లేదు అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ అయితే మొదలైంది. ఆ ఘర్షణలో తండ్రి మీద కోపంతో ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఆ నాలుక కోయడం జరిగింది.